Today topic is Ampere's circuital law. So in previous session we will discuss about the Biot-Savart law. వచ్చేసి ప్రీవియస్ సెషన్లో Biot-Savart law గురించి నేర్చుకున్నాం. సో Biot-Savart lawని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ నుంచి వచ్చి మనకి ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుందో దానికి వచ్చేసి మనం ఫార్ములాని డిరైవ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ దట్ వన్, ఆ యొక్క ఫార్ములా మనకి ఏమొస్తుంది అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. మనం వచ్చేసి కరెంట్ క్యారింగ్ కండక్టర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. మనకి ఏదైతే సర్క్యూట్ నుంచి ఆ కండక్టర్ నుంచి మన కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కరెంట్కి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్. మనం తీసుకున్న కండక్టర్ యొక్క లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్కి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద కండక్టర్. ఆ కండక్టర్ నుంచి మనం ఏదైతే పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ డిస్టెన్స్ పైన ఏమవుతుంది, ఇట్ విల్ బి ఇన్వర్స్ ప్రపోర్షన్. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, దీన్ని బేస్ చేసుకుని మనం ఏం ఫార్ములా డిరైవ్ చేస్తున్నాం, dB ఈక్వల్స్ టు వీఆర్ గెటింగ్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ μ0/4π into IDL by R square. So this is the formula for the magnetic field based on the Biot-Savart law. Biot-Savart law బేస్ చేసుకుని దిస్ ఈస్ ద ఫార్ములా మనం డిరైవ్ చేసినాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే బై యూజింగ్ దిస్ వన్, ఈ యొక్క Biot-Savart law బేస్ చేసుకుని కాకుండా వీఆర్ గెటింగ్ సమ్ అనదర్ మెథడ్, ఇంకొక మెథడ్ మనం ఆల్టర్నేట్ మెథడ్ అనేది ఒక దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఆ ఆల్టర్నేట్ మెథడ్ ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే ఆంపియర్ సర్క్యూట్ లా తీసుకుంటున్నాం. సో ఫస్ట్ వన్, బై యూజింగ్ Biot-Savart law వీ కెన్ డిటర్మైన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో మనం ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నప్పుడు లేదా ఒక వైర్ తీసుకున్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం Biot-Savart law యూజ్ చేస్తున్నామో ఇన్ దట్ సిచ్యువేషన్ వీఆర్ యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఇఫ్ యూఆర్ టేకింగ్ ద మోర్ దాన్ వన్ ఎలిమెంట్, మనం వచ్చేసి ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, మనకు ఫార్ములా వచ్చేసి dB ఈక్వల్స్ టు μ0/4π IDL by R square వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద కంప్లీట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మనం వచ్చేసి కంప్లీట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఈ యొక్క లెంత్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ లెంత్స్ తీసుకుని అవన్నీ కూడా మనం సూపర్ పొజిషన్ యాడ్ చేసినప్పుడు దాన్ని మొత్తం కూడా యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, కంప్లీట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఈ యొక్క సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం బై యూజింగ్ Biot-Savart law. సో ఆల్టర్నేట్ మెథడ్లో ఏం చేస్తున్నాం అంటే నాట్ ఓన్లీ ది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, ఈ యొక్క సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని కాకుండా డైరెక్ట్లీ వీఆర్ ఫైండింగ్ ద కంప్లీట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై యూజింగ్ ద ఇంటిగ్రేషన్ సింబల్. మన యొక్క ఇంటిగ్రేషన్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఈ యొక్క కంప్లీట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం ఎట్ ఏ టైం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఆల్టర్నేట్ మెథడ్ ఏం చేస్తున్నాం, దీన్ని ఆంపియర్ సర్క్యూట్ అలా అంటున్నాం. దట్ మీన్స్ ద ఆల్టర్నేట్ మెథడ్ టు Biot-Savart law. Biot-Savart law యొక్క పర్పస్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడం. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్టర్నేట్ మెథడ్ ఏంటి అంటే ఆంపియర్ సర్క్యూట్ అలా. సో దీన్ని ఫస్ట్ మనకి ఎవరు ప్రపోజ్ చేసిండ్రు అంటే ఆంపియర్ అనే సైంటిస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క ఆంపియర్ సర్క్యూట్ లాని మనకు ప్రపోజ్ చేస్తున్నాడు. ఫస్ట్ వన్ దీనికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫర్ దిస్ వన్, ఈ యొక్క ఆంపియర్ సర్క్యూట్ అలా ఫస్ట్ వీఆర్ టేకింగ్ ఏ కన్సిడర్, మనం వచ్చేసి ఏం తీసుకున్నాం, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకుంటున్నాం విచ్ ఈజ్ హ్యావింగ్ ఏ మోర్ లెంత్ వచ్చేసి ఎక్కువ ఉన్నటువంటి కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ వన్ వెన్ యూఆర్ ప్లేసింగ్ దట్ వన్ ఎట్ ద సెంటర్, మనం వచ్చేసి దాని ఒక సెంటర్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే దాని నుంచి కరెంట్ పాస్ అవుతుందో దెన్ ఏమవుతుంది, అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో వెన్ యూఆర్ మూవింగ్ దట్ వన్, మనం వచ్చేసి ఎప్పుడైతే దాని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నామో దెన్ ద పాత్ విల్ బి చేంజింగ్. ఫస్ట్ వచ్చేసి మనకు నియర్గా ఏదైతే ఉందో ఈ యొక్క కరెంట్ క్యారింగ్ కండక్టర్కి నియర్గా ఉన్నటువంటి ప్లేస్ దగ్గర ద సర్క్యూట్ విల్ బి, ద పాత్ విల్ బి సర్క్యులర్ పాత్. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ యూఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, మనం వచ్చేసి సెంటర్ నుంచి ఏమవుతుంది అవే వెళ్తున్నప్పుడు ద పాత్ విల్ బి చేంజింగ్. పాత్ అనేది ఏమవుతుంది అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వే, ఈ వేలో మనకి వచ్చేసి పాత్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్, సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ పాత్ ఏమవుతుంది, ఇంకా ఇట్ విల్ బి చేంజింగ్ ఇట్స్ పాత్ అండ్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ ద వే. దట్ మీన్స్ హియర్ ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ దట్ ద సెంటర్ దగ్గర వచ్చేసి ఓ దగ్గర వచ్చేసి మనం ఈ యొక్క కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ప్లేస్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్, ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పాత్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ చేంజింగ్ ఇన్ డిఫరెంట్ పాత్స్. సో ఫస్ట్ వన్ 1 2 3, హియర్ వీఆర్ టేకింగ్ త్రీ పాత్స్ అనేవి తీసుకుంటున్నాం. సో ఇన్ దట్ వన్ ఫస్ట్ పాత్ ఏదైతే ఉందో విచ్ ఈస్ నియర్ టు ద కండక్టర్, మనం వచ్చేసి కండక్టర్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, నియర్గా తీసుకున్నప్పుడు వచ్చేసి ఇట్ షుడ్ బి ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ ఆర్. ఆ రేడియస్ ఉన్నటువంటి ఒక సర్క్యులర్ పాత్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఇట్ విల్ బి ద సెకండ్ పాత్ అండ్ థర్డ్ పాత్ విల్ బి జనరల్. మనకు వచ్చేసి సెకండ్ పాత్ కానీ థర్డ్ పాత్ కానీ విచ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద సెంటర్ నుంచి మనం దూరంగా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి చేంజింగ్ ఇట్స్ పాత్ అండ్ జనరల్ పాత్ అనేది మనకు ఫామ్ అవుతుంది. అండ్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్, అన్ని సిచ్యువేషన్స్లో కూడా మనకి కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది అంటే ఇట్ షుడ్ బి ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మన క్లాక్ వైజ్ డైరెక్షన్ మీన్స్ ఇట్ విల్ బి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వస్తే మన క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దట్ మీన్స్ రైట్ టు లెఫ్ట్ ఇట్ షుడ్ బి ఏ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దట్ మీన్స్ ఇన్ దీస్ ఆల్ ద పాత్స్, అన్ని పాత్స్లో కూడా మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు పాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క సైన్ కన్వెన్షన్ ఎలా తీసుకుంటున్నాము అంటే
వెన్ ద కరెంట్ ఈజ్ పాసింగ్, ఎప్పుడైతే మన కరెంట్ అనేది వెన్ ది ట్రావెల్స్ ట్రావెల్స్ అనేది ఏమవుతుంది మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ అండ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్లో మనకి ఏ ఫామ్ అవుతుంది, ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ప్లేన్ నుంచి మనకు అవుట్ సైడ్ ఫామ్ అవుతున్నట్లయితే ఇట్ షుడ్ బి కన్సిడర్ యాజ్ పాజిటివ్, దాన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. అంటే మనకు వచ్చేసి మనం వెళ్ళే పాత్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఉండాలి, యాజ్ వెల్ యాజ్ కరెంట్ అనేది మనకి ఎలా ఉండాలి, ఈ యొక్క ప్లేన్ ఏదైతే ఉందో ప్లేన్ నుంచి మనకు అవుట్ కమింగ్ అనేది ఉండాలి. సో ఇన్ దట్ సిచ్యువేషన్ వీఆర్ కన్సిడర్ ద కరెంట్ యాజ్ పాజిటివ్, దాన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. సో నౌ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్, ఇక్కడ వచ్చేసి మనకి ఏమన్నా డిఫరెంట్ పాత్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ డిఫరెంట్ పాత్స్లో మనం ఏం చేస్తున్నామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇఫ్ యూఆర్ గెటింగ్ ద సేమ్ వాల్యూ, అన్ని డైరెక్షన్స్లో మనకు సేమ్ వాల్యూ అనేది వస్తే దెన్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ పైన డిపెండ్ అవ్వట్లేదు అని చెప్తున్నాం. అదర్వైజ్ ఇట్ విల్ బి డిపెండెంట్ ఆన్ ద పాత్ పైన డిపెండ్ అవుతుంది. సో లెట్ us కన్సిడర్ దిస్ వన్, దీన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్, ఒక వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ వన్ కన్సిడర్ ఏ లెంత్ ఆఫ్ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక లెంత్ ఉన్నటువంటి ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకుంటున్నాం విచ్ ఈజ్ లైక్ దిస్ కరెంట్ క్యారింగ్ అండ్ ఎమర్జింగ్ అవుట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. దీన్ని ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ప్లేన్ ఏదైతే తీసుకుంటామో ఆ ప్లేన్కి వచ్చేసి పర్పెండిక్యులర్గా దాన్ని ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ డ్యూ టు ద కరెంట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ ఎప్పుడైతే మనం దీన్ని ప్లేస్ చేస్తున్నామో ప్లేన్ పైన, ప్లేన్కి పర్పెండిక్యులర్ ప్లేన్ చేస్తున్నామో దీని చుట్టూ ఏమవుతుంది మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి అంటే దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దట్ మీన్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, రైట్ సైడ్ నుంచి వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్కి ఈ యొక్క పాత్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ సో కన్సిడర్ ద సమ్ క్లోజ్డ్ పాత్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ద కండక్టర్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేస్తున్నామో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ ఏం చేస్తున్నాం మనం ఒక సమ్ పాత్స్ అనేదాన్ని డిఫైన్ చేస్తున్నాం. సో హౌ దోస్ పాత్స్ విల్ బీ దేర్, సో ఆ పాత్స్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం like this, and this is the another path, and next path will be like this. This is path 1, path 2 and path 3. next one path 1 represents a circular path. మనకి ఏదైతే ఈ యొక్క కండక్టర్ తీసుకుంటామో ఆ కండక్టర్కి నియర్గా ఉన్నటువంటి ప్రైస్ దగ్గర ఏమవుతుంది, ఆ పాత్ అనేది మనకు సర్క్యులర్ పాత్లో రిప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పాత్ 2 అండ్ పాత్ 3 విల్ బి రిప్రజెంట్ యాజ్ ఎ జనరల్ షేప్. మనకి పాత్ 2 పాత్ 3 ఏమవుతుందంటే జనరల్ షేప్గా ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ నాట్ ఇన్ ఏ స్పెసిఫిక్ మేనర్, వాటికి ఒక స్పెసిఫిక్ మేనర్ స్పెసిఫిక్ షేప్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకుండా జనరల్ పాత్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఫర్ ద పాత్ 1 ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పాత్ 1కి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఎంత ఫామ్ అవుతుంది, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములాను మనం డిఫైన్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ మీన్స్ B ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ DL విల్ బి ద స్మాల్ లెంత్ ఇన్సైడ్ దిస్ వన్. ఈ యొక్క పాత్ ఏదైతే ఉందో ఆ పాత్లో మనం వచ్చేసి కంప్లీట్ లెంత్ కాకుండా జస్ట్ వీఆర్ కన్సిడరింగ్ ఏ స్మాల్ డిస్టెన్స్, మనం ఏం చేస్తున్నాం స్మాల్ డిస్టెన్స్ DL తీసుకున్నాం. దట్ మీన్స్ ద ఎలిమెంట్. దెన్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ యూనిట్ లెంత్, దట్ మీన్స్ B ఇంటూ DL ఈక్వల్స్ టు మనం వచ్చేసి డాట్ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్లో పాస్ అవుతున్నాయి కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ యాజ్ డాట్ ప్రోడక్ట్. దట్ మీన్స్ B ఇంటూ DL కాస్ థీటా. సో ఈ DL కాస్ థీటా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, కాస్ థీటా వాల్యూ అనేది మనకు ఈ పర్పెండిక్యులర్ తీసుకున్నప్పుడు బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, ఆ రెండింటికి మధ్య ఉన్న యాంగిల్ ఏమవుతుంది మనకు 0 అవుతుంది. దట్ మీన్స్ కాస్ 0 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. దట్ మీన్స్ B ఇంటూ DL ఈక్వల్స్ టు కాస్ థీటా వాల్యూ 0, దట్ మీన్స్ B ఇంటూ DL. సో ఆఫ్టర్ దట్ వన్ DL వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. DL ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ది ఆర్క్. మనం ఏదైతే సర్క్యులర్ పాత్ తీసుకుంటున్నామో ఆ సర్క్యులర్ పాత్లో స్మాల్ ఎలిమెంట్ అనేది ఏం తీసుకుంటున్నాం, DL తీసుకుంటాం. సో ఈ DL అనేది మనకు ఈ యొక్క రేడియస్తో ఎంత యాంగిల్ కన్ఫర్మ్ చేస్తుంది, ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ అజ్యూమ్ యాజ్ టీటా యాంగిల్ ఫామ్ చేస్తుంది. దట్ మీన్స్ వాట్ ఈస్ ద డిస్టెన్స్, ఆ యాంగిల్ మనకు దేనికి ఈ యొక్క లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఏమవుతుంది మనకు, దట్ మీన్స్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇంటూ అండ్ ద యాంగిల్, ఆ యాంగిల్ అనేది ఎంత సబ్టెండ్ చేస్తుంది అండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆ రెండింటికి ఈక్వల్ అవుతుంది. దట్స్ వై ద ఫార్ములా బికమ్, మనకు అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది అంటే B ఇంటూ DL. B వాల్యూ వచ్చేసి మనకేంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దట్ మీన్స్ μ0/2π into 2πr, μ0/2πr into I. This is the formula for magnetic field when the current is coming out from the circle. మనం వచ్చేసి ప్లేన్ నుంచి కరెంట్ అనేది మనకు అవుట్ కమింగ్ అవుతున్నప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమవుతుంది అంటే B ఈక్వల్స్ టు μ0I/2πr. నెక్స్ట్ వన్ ఈజ్ DL. ఈ యొక్క DL అంటే ఏంటి మనకు స్మాల్ లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఉన్నప్పుడు స్మాల్ లెంత్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది రేడియస్ ఇంటూ స్మాల్ యాంగిల్ సబ్టెండ్ బై ది ఆర్క్ అనేది మనకి ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుందో దాన్ని మనం dθ తీసుకుంటాం. సో ఆ ఫార్ములా ఏమవుతుంది అంటే μ0I/2πr into r into dθ. సో ఇక్కడ r అనేది ఏమవుతుంది మనకు న్యూమరేటర్లో డినామినేటర్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ ద ఫార్ములా బికమ్ μ0/2π into I into dθ.
సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్ అట్ పర్టికులర్ పాయింట్. ఆ పర్టికులర్ మనం ఆర్క్ తీసుకున్నప్పుడు ఫర్ స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి అక్కడ యూనిట్ ఏమవుతుంది అంటే b ఇంటూ డిఎల్ ఈక్వల్స్ టు μ0I/2π ఇంటూ dθ. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఫార్ములా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ రేడియస్. మనం తీసుకున్నట్టు సర్క్యులర్ పాత్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ పైన ఇది డిపెండ్ అవ్వట్లేదు. దట్స్ వై ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆర్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద సర్కిల్, మనం వచ్చేసి ఏం తీసుకున్నాం, ఈ కంప్లీట్ పాత్, ఈ సర్క్యులర్ పాత్ ఏదైతే ఉందో ఈ యొక్క సర్క్యులర్ పాత్లో మొత్తం కంప్లీట్లో ఏం తీసుకుంటాం, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ ఫైండ్ దట్ వన్? సో ఏం చేస్తున్నాం, మనం స్మాల్ ఇంటర్వెల్, ఇక్కడ స్మాల్ ఆర్క్ ఏదైతే ఉందో ఈ యొక్క స్మాల్ ఆర్క్కి మనం ఈ యొక్క వాల్యూ అనే దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ ది సర్క్యులర్ పాత్లో ఏమవుతుంది, అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి ఏమవుతుంది, సేమ్ లెంత్లో సేమ్ డిస్టెన్స్లో మనకు ట్రావెల్ అవుతున్నాయి. అండ్ ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ దీస్ వాల్యూస్, ఈ వాల్యూస్ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, స్మాల్ లెంత్, ఈ యొక్క యాంగిల్ అనేది మనకు సేమ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై ద ఇంటిగ్రేషన్ టోటల్ సమ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేసినాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ b ఇంటూ డిఎల్ ఈక్వల్స్ టు b ఫామ్లో వచ్చేసి మనకి ఏమొస్తుంది, μ0I/2π ఇంటూ dθ. సో ఇక్కడ మనకు వచ్చేసి μ0/2π వాల్యూ ఏమవుతుంది, μ0I/2π. దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ, ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ యాంగిల్ పైన మనకు డిపెండ్ అవ్వట్లేదు. దట్స్ వై యూ కెన్ రైట్ యాజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dθ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dθ తీసినప్పుడు ఏమొస్తుంది, μ0I/2π ఇంటిగ్రేషన్ ఆఫ్ dθ విల్ బి θ. సో ఒక సర్కిల్ వచ్చేసి మనకు కంప్లీట్ యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది అంటే ఇట్ విల్ బి 2π రేడియన్స్. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ, మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, μ0I/2π into the complete angle will be 2π. Then 2π will be cancelled and the result will be μ0I. So this is the magnetic field existed in the first path. First path తీసుకున్నప్పుడు మనకు ఇక ఫస్ట్ పాత్లో మనకు ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది అంటే ఎంత ఫామ్ అవుతుంది, μ0I/μ0I అనేది ఫామ్ అవుతుంది. సో హౌ కెన్ యూ ఫైండ్, ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే వీఆర్ ఇంటిగ్రేటింగ్, దాన్ని వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఇంటిగ్రేటింగ్ చేస్తున్నాం. సో మనం ప్రీవియస్ బయోట్ సావర్ట్ యూస్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, వీఆర్ యాడింగ్ దీస్ ఆల్ అన్ని కూడా మనం సమ్మేషన్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం సమ్మేషన్ చేస్తున్నాం, బట్ ఇట్ ఈస్ ఇన్ ఏ సింగిల్ మెథడ్, ఒకటే మెథడ్లో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. Next one is path 2. Path 1 will be circular path, then the magnetic field will be μ0I అనేది మనకు ఫామ్ అయింది. సో ఆఫ్టర్ దట్ వన్ ద సెకండ్ పాత్ ఇఫ్ యూ కన్సిడర్, సెకండ్ పార్ట్ ఏమవుతుంది, సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ ఇన్ ఇంక్రీజింగ్ మోడ్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ ఇన్ డిక్రీజింగ్ మోడ్. సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఏం చేస్తున్నాం అంటే మనం ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద సెంటర్ అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పాత్, సర్క్యులర్ పాత్, దిస్ ఈజ్ సెకండ్ పాత్. సో ఈ సెకండ్ పాత్లో వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, దాని యొక్క పాత్ అనేది ఏమవుతుంది, సమ్ టైమ్స్ అనేది నియర్గా ఉంది, సమ్ టైమ్స్ అనేది ఫార్గా ట్రావెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ యాజ్ దిస్ ఈజ్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ పాయింట్ బి అండ్ దిస్ ఈజ్ పాయింట్ సి అండ్ పాయింట్ డి. సో ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ఫస్ట్ వన్ పాయింట్ ఏ తీసుకున్నట్లయితే పాయింట్ ఏ దగ్గర మనకి ఏమవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇఫ్ యూఆర్ టేకింగ్ బిట్వీన్ దీస్ టూ, ఈ రెండు చేసినప్పుడు ఏమొస్తుంది, సెంటర్ దగ్గర సమ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది బిట్వీన్ దీస్ టూ. ఈ రెండు పాయింట్స్ అనేది ఏబి ఆర్క్ అనేది ఏమవుతుంది, మనకు ఈ యొక్క యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీటా యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది అనుకుందాం. సో అప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది, ఏం ఫార్ములా అవుతుంది మనకు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, μ0I/2π ఇంటూ టీటా. సో ఆ టీటా ప్లేస్లో ఇక్కడ ఏం తీసుకుంటాం, ద యాంగిల్ సబ్టెండ్ బై బి ఏబి అనేది ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది, దెన్ ద ఫార్ములా విల్ బి b ఇంటూ డిఎల్ ఈక్వల్స్ టు μ0I/2π θ AB. θ AB is nothing but the angle subtend by arc AB at center దగ్గర మనకి ఒక AB ఆర్క్ అనేది ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది, దాన్ని మనం θ AB గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూఆర్ కన్సిడర్ నెక్స్ట్ పాత్ ఏబీ ఫైండ్ అవుట్ చేసినది ఏంటి, నెక్స్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ బీసీ ఫైండ్ అవుట్ చేయడానికి అబ్జర్వ్ చేసినట్లయితే దీస్ టూ విల్ బీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఈ రెండు కూడా మనకి ఏ డైరెక్షన్లో ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఈ బీసీ అనేది మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏమవుతుంది, పర్పెండిక్యులర్ ఉంది. సో పర్పెండిక్యులర్ తీసుకుని మనకి యాంగిల్ ఏమవుతుంది, 90 degrees అవుతుంది. సో యాంగిల్ 90 అయినప్పుడు మనకు కాస్ థీటా వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. దట్స్ వై దేర్ ఈస్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్. ఈ యొక్క బీసీ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే మనకు ఎటువంటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఫామ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బీసీ సెగ్మెంట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బి పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి ఏమవుతుంది, పర్పెండిక్యులర్గా ఫామ్ అవుతుంది కాబట్టి యాంగిల్ అనేది 90 degrees అవుతుంది. దెన్ ద కాస్ థీటా వాల్యూ, కాస్ థీటా వచ్చేసి కాస్ 90 is 0 కాబట్టి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అయిపోతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ఫర్ సిడి, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ సెగ్మెంట్ సిడి తీసుకుంటున్నాం. సో ఏబీ ఫినిష్ అయిపోయింది, బీసీ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి సిడి తీసుకుంటున్నాం. సో ఈ సిడి కూడా ఏం చేస్తుంది అంటే మనకు సమ్ యాంగిల్ ఈ సబ్టెండ్ బై ది సెంటర్ దగ్గర వచ్చేసి మనకి ఏమవుతుంది, సమ్ యాంగిల్ అనేదాన్ని సబ్టెండ్ చేస్తుంది. సో యాంగిల్ మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాం అంటే టీటా సిడితో కన్సిడర్ చేస్తాం. ద యాంగిల్ సబ్టెండ్ బై ఆర్క్ సిడి ఎట్ సెంటర్ దగ్గర వచ్చేసి ఈ యొక్క సిడి ఆర్క్ అనేది మనం ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది, దట్ మీన్స్ టీటా సిడి. సో దెన్ ద ఫార్ములా, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది మనకు, ఫర్ ఆర్క్ సిడి ఈక్వల్స్ టు
b into dl mu naught I by 2 pi theta ప్లేస్ లో మనం ఏం చేస్తున్నాం theta cd అనేది రాస్తున్నాం. సో దట్ ఈస్ ద యాంగిల్ సబ్టెండ్ బై దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై ఆర్క్ cd. సో ఇన్ ద సేమ్ వే మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క డిఫరెంట్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ cd మరి నెక్స్ట్ ఏమవుతుంది ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ హియర్ de విల్ బి 0 ఎందుకంటే ఇట్ విల్ బి పర్పెండిక్యులర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ef విల్ బి ఎగ్జిస్టెడ్. సో ఆఫ్టర్ దట్ వన్ fg విల్ బి 0 లైక్ దట్ ఓన్లీ సమ్ ఆఫ్ ది ఏదైతే మనకు ప్యారలల్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వాటికి మాత్రమే మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఏవైతే మనకు పర్పెండిక్యులర్గా అవైలబుల్గా ఉన్నాయో అక్కడ ఏమవుతుంది మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ద వే. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ ఫైండింగ్ దిస్ వన్ ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద సిస్టమ్ మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కంప్లీట్ పాత్లో ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది ఎంత అవైలబుల్గా ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ద కంట్రిబ్యూషన్ ఈజ్ ఓవర్ ద సమ్ ఆఫ్ యాంగిల్స్ సబ్టెండ్ బై ఆల్ సర్క్యులర్ ఆర్క్స్ ఫర్ పాత్ 2. పాత్ 2 ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ b ఇంటూ dl ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ mu naught I by 2 pi. సో యూఆర్ యాడింగ్ ఆల్ ద యాంగిల్స్ మనకి ఏదైతే ఆర్క్స్ తీసుకుంటున్నామో దట్ మీన్స్ ఏబి ఆర్ సిడి ఆర్ డి వాట్ ఎవర్ యూఆర్ టేకింగ్ వీ కెన్ ఆల్ దీస్ ఆల్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నామో వాట్ ఈస్ ద కంప్లీట్ యాంగిల్ మనకు వచ్చేసి కంప్లీట్ యాంగిల్ ఏమవుతుంది ఇట్ ఈస్ లైటింగ్ బై సర్కిల్ మనకి ఏమవుతుంది ఫైనల్గా వచ్చేసి ఒక సర్క్యులర్ ఆర్బిట్ అనేది ఫామ్ అవుతుంది. సో సర్క్యులర్ ఆర్బిట్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది కంప్లీట్ యాంగిల్ విల్ బి అజ్యూమ్ యాజ్ theta 2 pi మనకు వచ్చేసి ఏమవుతుంది 2 pi రేడియన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ కంప్లీట్ యాంగిల్ ఈస్ 360 degrees. ఇఫ్ యూ ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు 2 pi రేడియన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో 2 pi రేడియన్స్ ఫామ్ అయినప్పుడు మనకు వచ్చేసి కంప్లీట్ యాంగిల్ ఏమవుతుంది b ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ b ఇంటూ dl ఈక్వల్స్ టు మనకేమొస్తుంది mu naught I by 2 pi ఇంటూ సో కంప్లీట్ యాంగిల్ వచ్చేసి 2 pi. సో 2 pi విల్ బి క్యాన్సిల్ అండ్ ద రిజల్ట్ విల్ బి mu naught I వచ్చేసి మనకేమవుతుంది ఫైనల్ రిజల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద ఫస్ట్ వన్ మనకు వచ్చేసి సర్క్యులర్ ఆర్బిట్ తీసుకున్నప్పుడు వచ్చేసి మనకి ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయిందో మనం వచ్చేసి సెకండ్ పాత్ తీసుకున్నప్పుడు మనకేమవుతుంది సేమ్ పాత్ అనేది మనకు ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ బోత్ విల్ బి సేమ్. నెక్స్ట్ వన్ కమింగ్ టు థర్డ్ వన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ద పాత్ 3 the contribution will depend only on the angle subtended by the elements at the center. మనకు వచ్చేసి డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి మనకు ఈ యొక్క సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ చేస్తున్నాయి ఆ యొక్క యాంగిల్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద సెకండ్ పాత్. మన సెకండ్ పాత్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ యొక్క డిఫరెంట్ పాత్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తున్నాయి ఆ యాంగిల్స్ మొత్తం మనం యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు టోటల్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం థర్డ్ పాత్ కానీ లేదా ఫోర్త్ పాత్ కానీ ఏ పాత్ తీసుకున్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద యాంగిల్ సబ్టెండ్ ఎట్ ది సెంటర్. ఈ యొక్క సెంటర్ దగ్గర మనకు ఎంత యాంగిల్ సబ్టెండ్ అవుతుంది అనే దాన్ని మాత్రమే బేస్ చేసుకుంటుంది. సో అప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ b ఇంటూ dl ఈక్వల్స్ టు mu naught I by 2 pi దట్ ఈస్ ద b వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ dl వాల్యూ దట్ మీన్స్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఏమవుతుంది సమ్ ఆఫ్ యాంగిల్ సబ్టెండ్ బై ఆల్ ఎలిమెంట్స్. ఈ యొక్క అన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ అన్ని ఎలిమెంట్స్ కలిపి వచ్చేసి మనకు ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది సెంటర్ దగ్గర ఆ యాంగిల్ తీసుకుంటున్నాం. సో ఎప్పుడైనా సరే ఒక పాత్ తీసుకున్నప్పుడు అది వచ్చేసి ఒక సర్కిల్ ఫామ్ అవుతే ఆ టోటల్ యాంగిల్ మనకి దేనికి ఈక్వల్ అవుతుంది ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2 pi కి ఈక్వల్ అవుతుంది. సో 2 pi కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దెన్ ద ఫార్ములా ఏమవుతుంది mu naught I by 2 pi ఇంటూ ద కంప్లీట్ యాంగిల్ విల్ బి 2 pi. సో 2 pi బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద రిజల్ట్ విల్ బి mu naught I మనకు వచ్చేసి mu naught I అనేది ఫామ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దీస్ ఎగ్జాంపుల్ మన యొక్క ఎక్స్పెరిమెంట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సర్క్యులర్ పాత్ ఆర్ ఎనీ అదర్ పాత్ మనం వచ్చేసి పాత్ అనేది ఏ పాత్ తీసుకున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద షేప్ ఆఫ్ ది పాత్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది ఈ యొక్క షేప్ ఆఫ్ ది పాత్ పైన మనకు డిపెండ్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ పాత్. దట్ ఈస్ ఓన్లీ ద కన్క్లూజన్. We see that integration of b dl for all elements of closed path మనం డిఫరెంట్ క్లోజ్డ్ పాత్ తీసుకున్నప్పటికి కూడా ఇవన్నీ ఏమవుతున్నాయి ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ది పాత్ యొక్క షేప్ పైన మనకు డిపెండ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ నెక్స్ట్ వన్ ఈస్ ద మ్యాథమెటికల్ ఫామ్. ఈ యొక్క మనకు ఏదైతే ఫార్ములా ఫామ్ అవుతుందో దట్ మీన్స్ mu naught ఇంటూ I bdl ఈక్వల్స్ టు mu naught ఇంటూ I. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం యాంపియర్స్ సర్క్యూట్ లా అంటున్నాం. సో దీన్ని మనకు ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు అంటే ఈ యాంపియర్ అండ్ సైంటిస్ట్ మనకు దీన్ని ప్రపోజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ వన్ ఈజ్ మనకు వచ్చేసి దీనికి ఫైనల్ ఫార్ములా మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ b ఇంటూ dl ఈక్వల్స్ టు mu naught I ఎన్క్లోజ్డ్. ఇక్కడ I ఎన్క్లోజ్డ్ అంటే ఏంటి అంటే వాట్ ఈస్ ద టోటల్ కరెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్క్యులర్ పాత్. మనకు వచ్చేసి ఒక పాత్ తీసుకున్నప్పుడు మనకు ఆ పాత్లో మొత్తం కరెంట్ అనేది మనకు ఎంత పాస్ అవుతుంది దట్ మీన్స్ వాట్ ఈస్ ద ఆల్ ద అవైలబుల్ కరెంట్స్. మనకు వచ్చేసి డిఫరెంట్ కరెంట్స్ తీసుకున్నప్పుడు ఆ డిఫరెంట్ కరెంట్స్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం ఎన్క్లోజ్డ్ కరెంట్ అంటున్నాం.
That means where an I enclosed is the sum of the currents flowing through any conductor enclosed by the path. ఒక పాత్ తీసుకున్నప్పుడు ఆ పాత్ నుంచి ఈ కండక్టర్లోకి మనకి ఏవైతే కరెంట్స్ పాస్ అవుతున్నాయో ఆ అన్ని కరెంట్స్ కూడా యాడ్ చేసినప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మనం I enclosed అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ సైన్ కన్వెన్షన్. సో హౌ కెన్ యూ ఫైండ్ ది సైన్ కన్వెన్షన్? సైన్ కన్వెన్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే వెన్ ద పాత్, ఎప్పుడైతే మన కరెంట్ అనేది కండక్టర్ నుంచి ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ప్లేన్, మనం తీసుకున్నటువంటి ప్లేన్ నుంచి ఏమవుతుంది కరెంట్ అనేది మనకు కమింగ్ అవుట్ అవుతుంది. సో కమింగ్ అవుట్ అండ్ ద ట్రాన్స్వర్స్ పాత్, ఈ యొక్క ట్రాన్స్వర్స్ పాత్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే దెన్ దిస్ కరెంట్ షుడ్ బి రైట్ యాజ్ పాజిటివ్. ఆ కరెంట్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాం, పాజిటివ్గా తీసుకుంటున్నాం. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, మనకు వచ్చేసి ఏం తీసుకుంటున్నాం, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం కరెంట్ అనేది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద పాత్, ఈ యొక్క ప్లేన్ లోపలికి ట్రావెల్ అవుతున్నప్పుడు దెన్ ఇట్ ఈస్ షుడ్ బి కన్సిడర్ యాజ్ పాజిటివ్. దట్ మీన్స్ ఇక్కడ కాంబినేషన్ ఏంటి అంటే ఇక ట్రాన్స్వర్స్ పాత్ అనేది, ట్రావర్స్డ్ పాత్ అనేది మనకు వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్లో ఉండి ద కరెంట్ అనేది మనకి ఏమవుతుంది ప్లేన్ నుంచి అవుట్ కమింగ్ ఫామ్ అవుతుంటే ఇట్ షుడ్ బి కన్సిడర్ యాజ్ పాజిటివ్. అదర్వైజ్ మనకు వచ్చేసి ట్రాన్స్వర్స్డ్ పాత్ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్లో, ఆ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం. కరెంట్ వచ్చేసి మనకు కమింగ్ ఇన్ టు ద పాత్, ఈ యొక్క ప్లేన్ లోపలికి ట్రావెల్ చేస్తుంది, ఇన్కమింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో వీ కెన్ కన్సిడర్ యాజ్ పాజిటివ్. ఈ రెండు కూడా మనకి ఏమవుతుంది కరెంట్ అనేది పాజిటివ్గా తీసుకుంటున్నాం. అదర్వైజ్ ఈ కాకుండా ఏమవుతుంది యాంటీ క్లాక్ వైజ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు, యాంటీ క్లాక్ వైజ్ ఉండి ఈ ప్లేన్ లోపలికి ట్రావెల్ అవుతుంటే ఇట్ షుడ్ బి కన్సిడర్ యాజ్ నెగిటివ్, దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నాం. అదర్వైజ్ ఇంకో పాత్ ఏంటి అంటే మనకు వచ్చేసి క్లాక్ వైజ్ తీసుకుంటున్నాం అండ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ప్లేన్ నుంచి మనకు బయటకు అనేది కరెంట్ ట్రావెల్ అవుతుంటే ఇట్ షుడ్ బి నెగిటివ్. సో దీస్ ఆర్ ద 4 కేసెస్. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే 4 కన్ఫ్యూజ్ అవుతున్నాం కాబట్టి వీ కెన్ రిమెంబర్ ఓన్లీ వన్ థింగ్. దాన్ని ఏది రిమెంబర్ చేస్తున్నామంటే మనకు వచ్చేసి పాత్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, కరెంట్ అనేది మనకు దేనికి అవుతుంది ఫ్రమ్ ద అవుట్, ఈ యొక్క ప్లేన్ నుంచి మనకు అవుట్కమ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కమింగ్ అండర్ పాజిటివ్. ఈ కరెంట్ ఏమంటున్నాం మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద సైన్ కన్వెన్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ సో ఈచ్ పాయింట్ ఇన్ ద ఆంపియర్ లూప్. సో మనం వచ్చేసి ఏం తీసుకున్నామంటే ఎప్పుడైతే ఈ యొక్క క్లోజర్ లూప్ తీసుకుంటున్నామో ఇన్ దిస్ వన్, ఈ క్లోజర్ లూప్ మనం ఏమంటున్నాం ఆంపియర్ ఇన్ లూప్ అంటున్నాం. సో ఈ ఆంపియర్ ఇన్ లూప్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్ వచ్చేసి మనకు 3 ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి టాంజెన్షియల్ టు ద సర్క్యులర్ పాత్. మనం ఏదైతే సర్క్యులర్ పాత్ కానీ సర్క్యులర్ లూప్ కానీ తీసుకుంటామో దానికి వచ్చేసి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ షుడ్ బి టాంజెన్షియల్. సో టాంజెన్షియల్గా అవైలబుల్ ఉంటుంది. అదర్వైజ్ ఒకవేళ టాంజెన్షియల్ ఇఫ్ నాట్ పాసిబుల్ అవ్వకపోతే ఇట్ షుడ్ బి నార్మల్ మీన్స్ ఇట్ విల్ ఫార్మ్ 90 degreesగా అవైలబుల్ ఉంటుంది. అదర్వైజ్ దెర్ ఈస్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండు సిచ్యువేషన్స్ కాకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు అక్కడ 0 అయిపోతుంది. సో దీస్ ఆర్ ద 3 కేసెస్. దట్ మీన్స్ ఈచ్ పాయింట్ ఆన్ ద ఆంపియర్ లూప్, మనం వచ్చేసి ఏదైనా సరే ఒక సర్క్యులర్ లూప్ తీసుకున్నప్పుడు ఆ సర్క్యులర్ లూప్ పైన మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా అవైలబుల్గా ఉంటుంది అంటే వీ హ్యావ్ 3 ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఈస్ బి ఈజ్ టాంజెన్షియల్ టు ద లూప్. ఈ యొక్క లూప్కి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు టాంజెన్షియల్గా ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ అట్లీస్ట్ 1 పాయింట్, ఒక పాయింట్ నుంచి మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది. అండ్ ఈజ్ నాన్ జీరో కాన్స్టెంట్ బి, ఇది వచ్చేసి వాల్యూ ఏమవుతుంది అంటే 0 అనేది అవైలబుల్ ఉండదు, ఇట్ షుడ్ బి నాన్ జీరో. నెక్స్ట్ వన్ ఈ సెకండ్ కేసు ఏంటి అంటే ఇట్ ఈస్ నార్మల్ టు ద లూప్. ఈ వాల్యూ అనేది ఏమవుతుంది మనకు బి వాల్యూకి నార్మల్గా ఉంటుంది. నార్మల్ మీన్స్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. అదర్వైజ్ థర్డ్ కేస్ ఈస్ ఇట్ షుడ్ బి వానిషెస్ మీన్స్ ఇట్ షుడ్ బి 0, వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది 0 అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 ప్రాపర్టీస్ ఆఫ్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేస్డ్ ఆన్ ద ఆంపియర్ ఇన్ లూప్ తీసుకున్నప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే లెట్ ఈ యొక్క 3 కేసెస్ని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. లెట్ ఎల్ బి ద లెంత్ ఆఫ్ ది లూప్. మనం వచ్చేసి ఏం తీసుకున్నాం, ఒక లెంత్ తీసుకుంటున్నాం. ఈ యొక్క లెంత్ వచ్చేసి ఏం తీసుకుంటాం ఎల్, కంప్లీట్ లెంత్ ఆఫ్ ది లూప్ వచ్చేసి ఎల్ కన్సిడర్ చేస్తున్నాం. అండ్ త్రూ దిస్ వన్ ఈ యొక్క లూప్ నుంచి ఏమవుతుంది మనకు ఐ కరెంట్ అనేది పాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇయర్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్. ఇక్కడ ఫామ్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనం బిగా తీసుకుంటున్నాం. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా, మనకు వచ్చేసి జనరల్ ఫార్ములా ఏంటి, బి ఇంటూ డిఎల్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఐ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ త్రూ ద కండక్టర్. మనం వచ్చేసి ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు దాని నుంచి మనకు ఫామ్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం తీసుకున్నాం, బి ఇంటూ డిఎల్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఐ. ఇక్కడ వచ్చేసి మనం డిఎల్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమెంట్, స్మాల్ ఎలిమెంట్, ఒక సింగిల్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఫార్ములా డిఎల్ తీసుకుంటున్నాం. బట్ హియర్ వీఆర్ కన్సిడరింగ్ ద కంప్లీట్ లెంత్. ఇక్కడ ఏం తీసుకున్నాం, ఈ యొక్క సర్క్యులర్ పాత్ అనేది కంప్లీట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఒక కంప్లీట్ లెంత్ ఏమవుతుంది మనకు క్యాపిటల్ ఎల్. దట్ మీన్స్ ద ఫార్ములా విల్ బి b into L equals to mu naught I. So this is the final formula for the enclosure loop. మనం వచ్చేసి ఒక enclosure loop తీసుకున్నప్పుడు అందులో నుంచి మనకు I current పాస్ అవుతుంది and the magnetic field will be assumed as B and the complete length of the loop is L. Then the formula will be B into L equals to mu naught I.
సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్, ఈ యొక్క సెంటర్ దగ్గర వచ్చేసి ఏం చేస్తున్నాం, మనం ఒక సర్క్యులర్ కాయిల్ తీసుకున్నాం. దట్ మీన్స్ కండక్టర్, స్ట్రైట్ కండక్టింగ్ వైర్ తీసుకొని దాని నుంచి ఏం చేస్తున్నాం, కరెంట్ అనే దాన్ని పాస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ కరెంట్ పాస్ అవుతుందో మనకి ఏమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయినప్పుడు దెన్ ఇట్ షుడ్ బి కమింగ్ అండర్ డిఫరెంట్ పాత్స్. మనం వచ్చేసి డిఫరెంట్ పాత్ తీసుకున్నప్పుడు ఈ కంప్లీట్ లెంత్ ఏమవుతుంది, సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతుంది. సో సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అయినప్పుడు ఈ యొక్క లెంత్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. దాని యొక్క సర్కంఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్? ద ఫార్ములా విల్ బి 2πr. సో దాన్ని ఇప్పుడు మనకి ఎల్ వాల్యూ ఏమవుతుంది, 2πr అనేది ఫామ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ వన్, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏమొస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. That means when there is a system with symmetry such as for straight infinite current carrying wire, మనం వచ్చేసి ఏం తీసుకున్నాం, ఒక స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏ లొకేషన్ దగ్గర తీసుకున్నప్పటికి కూడా ఈ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఏముంటాయి, సేమ్గా అవైలబుల్ ఉంటాయి. సో అన్నీ కూడా మనకు సేమ్ కాబట్టి ఏమవుతుంది, ఇఫ్ యూఆర్ ఫైండింగ్ ఫర్ స్మాల్ ఇంటర్వెల్, మనం వచ్చేసి స్మాల్ లెంత్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు బై యూజింగ్ దిస్ వన్, ఈ యొక్క యాంపియర్ సర్క్యూటర్లా కానీ బయోట్ సావర్ట్లా యూజ్ చేసి కానీ ఏమవుతుంది, ఈజీగా ఈ కంప్లీట్ సర్క్యూట్ ఫైండ్ అవుట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. That is, so then the Ampere's law enables an easy evaluation of magnetic, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ Ampere's law. And after that one, సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ అవుట్ సైడ్ ద వైర్, మనం వచ్చేసి వైర్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు దీనికి అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఎట్ ద రేడియస్ ఆఫ్ ఆర్, ఆ రేడియస్తో తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద టోటల్ లెంత్, ఈ యొక్క కంప్లీట్ లెంత్ అనేది ఎంత ఫామ్ అవుతుంది అంటే మనకు ఇట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, దాని యొక్క సర్కంఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. అండ్ ద సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2πr, మనకు వచ్చేసి ఫార్ములా 2πr. సో ఇఫ్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ దట్ వన్, b ఇంటూ 2πr ఈక్వల్స్ టు μ0 ఇంటూ i, దానికి ఫార్ములా ఏమవుతుంది, b ఈక్వల్స్, దట్ మీన్స్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, b ఈక్వల్స్ టు వీఆర్ సెండింగ్ 2πr టు అనదర్ సైడ్, 2πr మనం ఆపోజిట్ సైడ్ సెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బి ఎంటర్డ్ ఇంటూ డినామినేటర్, మనకు వచ్చేసి డినామినేటర్లో ఫామ్ అవుతుంది. దెన్ b ఈక్వల్స్ టు μ0i by 2πr. So that is the magnetic field formula by using ఈ యొక్క సర్క్యులర్ పాత్ తీసుకున్నాడు, ఇది ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క ఫార్ములాను బేస్ చేసుకుని మనకు సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్? ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఇట్ ఇంప్లైస్ దట్ ద మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్. మనం వచ్చేసి ఒక సర్క్యులర్ పాత్ తీసుకున్నప్పుడు ఆ సర్క్యులర్ పాత్లో ఉన్నటువంటి సెంటర్ దగ్గర మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తున్నామో ఈ యొక్క సర్కిల్ అనేది ఏమవుతుంది, ఆ రేడియస్తో ఫామ్ అవుతుంది. ఎట్ ఎనీ పాయింట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఆన్ ద సర్క్యులర్ పాత్, మనం సర్క్యులర్ పాత్ దగ్గర ఏ ఆబ్జెక్ట్ దగ్గర ఏ ఎలిమెంట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది, సేమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు అంటే మనకు వచ్చేసి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, బేస్డ్ ఆన్ కరెంట్ పైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ఇక కంప్లీట్ సర్కిల్లో మనకి ఏమవుతుంది, సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ డిస్టెన్స్, మనకు వచ్చేసి డిస్టెన్స్ పైన ఫామ్ అవుతుంది కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది కూడా ఏమవుతుంది, సర్క్యులర్లో సేమ్గా అవైలబుల్ ఉంటుంది. దట్ మీన్స్ ఎట్ ఎనీ పాయింట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద మ్యాగ్నిట్యూడ్ ఫీల్డ్ బి సేమ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సేమ్గా అవైలబుల్ ఉంటుంది ఇన్ ఏ సర్క్యులర్ పాత్. సో ఆఫ్టర్ దట్ వన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పొసెస్ ఏ సిలిండ్రికల్ సిమెట్రీ అండ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఆర్. సో ఇది ఏమవుతుంది అంటే ఈ సర్క్యులర్ పాత్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి సిలిండ్రికల్ సిమెట్రీ అనేది ఫామ్ అవుతుంది. సో సిలిండ్రికల్ సిమెట్రీ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే విచ్ ఆర్ హ్యావింగ్ ద సేమ్, మనకు వచ్చేసి సేమ్ పొజిషన్లో ఉన్నాయి బట్ ఆపోజిట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ టూ, ఈ రెండు పాయింట్స్ దగ్గర మనకి ఏమవుతుందంటే సేమ్ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఆర్, రేడియస్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్, ఈ యొక్క సిలిండ్రికల్ సిమెట్రీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఈ పాయింట్స్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న పాయింట్స్ మొత్తం కూడా ఈ యొక్క రైట్ సైడ్ ఉన్న పాయింట్స్తో కోయిన్సైడ్ అవుతున్నాయి. సో కోయిన్సైడ్ అవుతున్నాయి అంటే ఏంటి, ఈ యొక్క సెంటర్ నుంచి వచ్చేసి అవి సేమ్ ప్లేస్లో సేమ్ డిస్టెన్స్లో ప్లేస్ అవుతున్నాయి. సేమ్ డిస్టెన్స్లో ప్లేస్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు సేమ్గా అవైలబుల్ ఉంటుంది. సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఆఫ్టర్ దట్ వన్ ద ఫీల్డ్ ఆఫ్ డైరెక్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ సర్కిల్ ఈజ్ టాంజెన్స్ టు ఇట్. మనం ఒకవేళ ఈ యొక్క డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ యొక్క డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే సింపుల్గా ఆ పాయింట్ దగ్గర ఒక టాంజెన్షియల్ డ్రా చేసినప్పుడు ఆ టాంజెన్షియల్ ఏదైతే డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్ మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద డైరెక్షన్, దాని యొక్క డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ మెథడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద లైన్స్ ఆఫ్ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నిటికి కూడా ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది అవైలబుల్ ఉంటాయి. కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటే దెన్ యూ ఆర్ గెటింగ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. మనకేమవుతుంది అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్? కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి అంటే విచ్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ సెంటర్ బట్ హ్యావింగ్ ద డిఫరెంట్ రేడియస్. మనకు వచ్చేసి అన్నిటి కూడా ఏముంది, సేమ్
సెంటర్ అనేది అవైలబుల్ ఉంది అండ్ బట్ హ్యావింగ్ డిఫరెంట్ రేడియస్ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ సర్కిల్స్ ఈజ్ నోన్ యాజ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెన్ వీఆర్ టేకింగ్ ద ఐరన్ పార్టికల్స్, మనం చిన్న ఐరన్ పార్టికల్స్ తీసుకొని ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నాం ఒక పేపర్ ప్లేన్ పైన ప్లేస్ చేస్తున్నాం. సో పేపర్ పైన ప్లేన్ చేసి ఏం చేస్తున్నాం, వెన్ వీఆర్ ప్లేసింగ్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్, మనం వచ్చేసి కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఈ యొక్క ఐరన్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఏమవుతున్నాయంటే మనకు వచ్చేసి కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దీస్ మ్యాగ్నెట్యూడ్ ఫీల్డ్ లైన్స్ హ్యావింగ్ ద కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ మనకి ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ ద వైర్ ఈజ్ ఇన్ఫైనైట్ ద ఫీల్డ్ డ్యూ టు ద ఎట్ అండ్ నాన్ జీరో డిస్టెన్స్ ఈజ్ నాన్ ఇన్ఫినైట్. మనం వచ్చేసి ఒక ప్లేస్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు నాన్ ఇన్ఫినైట్ తీసుకున్నప్పుడు దట్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ డిస్టెన్స్, మనకు వచ్చేసి చాలా ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి నాట్ జీరో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవ్వదు. సో ఎందుకు జీరో అవ్వదు అంటే మనకి ఏమవుతుంది, మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ఆర్ వాల్యూ, మనకు వచ్చేసి ఆర్ వాల్యూ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఆర్ వాల్యూ అవైలబుల్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ షుడ్ బి డిపెండ్ ఆన్ ఈ యొక్క ఏదైతే ఉందో దేనిపైన కరెంట్ అనేది పాస్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఎలిమెంట్ యొక్క లెంత్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. దట్స్ వై ఇట్ షుడ్ బి హ్యావింగ్ సమ్ వాల్యూ, ఖచ్చితంగా మనకి ఏమవుతుంది ఒక వాల్యూ అనేది అవైలబుల్ అవుతుంది. బట్ ఇట్ కెన్ బి ఇన్ఫినైట్, బట్ ఇది ఏమవుతుంది అంటే ఇన్ఫినైట్ అనేది అవుతుంది. సో ఎప్పుడు ఇన్ఫినైట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ద కండక్టర్, మనం వచ్చేసి యొక్క కంపాస్ ఏదైతే ఉందో దాన్ని మనం వెరీ నియర్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది ఆర్ వాల్యూ విల్ బి జీరో అవుతుంది. సో ఎప్పుడైతే ఆర్ వాల్యూ జీరో అవుతుంది ఏమవుతుంది ఇట్ షుడ్ బి ఇన్ఫినిటీ అవుతుంది. సో దట్ ఈస్ ద టూ కేసెస్. సో మనం వచ్చేసి ఇన్ఫినైట్ డిస్టెన్స్ తీసుకున్నప్పటికీ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవ్వదు. నెక్స్ట్ వన్ ఈస్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది ఎప్పుడైతే మనం నియర్గా చాలా దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అనేది రెడ్యూస్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఇన్ఫినిటీ అవుతుంది. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లాంగ్ వైర్ ఈజ్ డిటర్మైన్డ్ బై రైట్ హ్యాండ్ రూల్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే దేన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ ద రైట్ హ్యాండ్ రూల్. రైట్ హ్యాండ్ రూల్ని బేస్ చేసుకుని మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద రైట్ హ్యాండ్ రూల్? రైట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి, బై యూజింగ్ ద థంబ్, మనం వచ్చేసి ఎప్పుడైతే మనం మన హ్యాండ్తో ఈ యొక్క వైర్ని ప్లేస్ చేస్తున్నామో హోల్డ్ చేస్తున్నాం ఏమవుతుంది ఈ యొక్క 4 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి ఈ యొక్క కరెంట్ ఫీల్డ్ లైన్స్ని అబ్జర్వ్ చేస్తుంది అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ థంబ్ వచ్చేసి మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ ద డిటర్మినేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క రైట్ హ్యాండ్ రూల్ని యూస్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ఆంపియర్ సర్క్యూటల్ లా హోల్డ్స్ ఫర్ స్టడీ కరెంట్ విచ్ డు నాట్ హ్యావ్ ఫ్లక్చువేట్ విత్ టైమ్. ఈ యొక్క ఆంపియర్ సర్క్యూట్ లా తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే మనకు స్టడీ కరెంట్ అనేది మనకు సేమ్ వాల్యూ ఎగ్జిస్ట్ అయినప్పుడు సేమ్ వాల్యూ అవైలబుల్ ఉన్నప్పుడు ఏమొస్తుంది ఇట్ ఈస్ నాట్ ఫ్లక్చువేట్ విత్ ద టైమ్తో పాటు ఇది చేంజ్ అనేది ఫామ్ అవ్వదు. దట్ మీన్స్ ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద టైం పైన మనకు డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ వన్ ఈజ్ ఆంపియర్ సర్క్యూటల్ లా మే నాట్ ఫెసిలిటేట్ అన్ ఎవల్యూషన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది లూప్. సో మనం ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఈ యొక్క ఆంపియర్ సర్క్యూటల్ లాని బేస్ చేసుకుని సెంటర్ దగ్గర మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయలేము. దట్ మీన్స్ మనం అదే బయోట్ సావర్ట్ లాని బేస్ చేసుకుని ఏం చేస్తున్నామంటే ఈ యొక్క కంప్లీట్ యొక్క సెంటర్ దగ్గర మనకు వచ్చేసి ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవైలబుల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క బెస్ట్ ఇక్కడ మనకు వచ్చేసి డ్రాబ్యాక్ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఈ యొక్క సెంటర్ దగ్గర ఏమవుతుంది ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఐడెంటిఫై చేయలేము. టు ఫైండ్ దట్ వన్ ఆ యొక్క సెంటర్ దగ్గర వచ్చేసి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం వచ్చేసి ఏం యూస్ చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ ద సోలనాయిడ్ అండ్ ద టరాయిడ్. ఇంకా సోలనాయిడ్ కానీ లేదా టరాయిడ్ కానీ యూస్ చేసి మన యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎట్ ద సెంటర్ దగ్గర. సో దట్ ఈస్ ఆంపియర్ సర్క్యూటల్ లా. సో ఈ ఆంపియర్ సర్క్యూటల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇట్ షుడ్ బి డిటర్మైన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో బై యూజింగ్ బయోట్ సావర్ట్ లాని బేస్ చేసుకొని కూడా మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమొస్తుంది అంటే అక్కడ వచ్చేసి మనం సమ్మేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తున్నాం. సో దానికంటే మనం వచ్చేసి ఈజీ మెథడ్లో వచ్చేసి ఈ యొక్క ఆంపియర్ సర్క్యూటల్ అని బై యూజింగ్ ద ఇంటిగ్రేషన్ మనం వచ్చేసి ఇంటిగ్రేషన్ యూజ్ చేసి దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఆంపియర్స్ సర్క్యూటల్ లా. నెక్స్ట్ వన్ ఈజ్ ద సోలనాయిడ్ అండ్ ద టరాయిడ్. ఈ యొక్క సోలనాయిడ్ అండ్ టరాయిడ్ అనేది మనకు దేనికి యూజ్ చేస్తున్నాం అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనం సెంటర్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఆ సెంటర్ దగ్గర ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సోలనాయిడ్ కానీ టరాయిడ్ కానీ యూజ్ చేస్తున్నాం. సో ద సోలనాయిడ్ అండ్ టరాయిడ్ ఆర్ ద 2 types ఆఫ్ కాయిల్స్ విచ్ జనరేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండు కూడా ఏమవుతున్నాయంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనకు జనరేట్ చేస్తున్నాయి. సో హౌ కెన్ దాన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే ఇన్ టెలివిజన్ వీఆర్ యూజింగ్ సోలనాయిడ్. ఈ యొక్క మనకి వచ్చేసి టెలివిజన్లో ఏమవుతుందో ఆ టెలివిజన్లో వచ్చేసి ఏం చేస్తున్నాం ఈ యొక్క సోలనాయిడ్ యూజ్ చేస్తున్నాం టు గెట్ ద రిక్వైర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకి ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందో ఈ యొక్క టెలివిజన్లో ఆ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది ఈ సోలనాయిడ్ అనేది మనకు జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ సింక్రోట్రాన్. సింక్రోట్రాన్ ఏం చేస్తుంది అంటే వీఆర్ యూజింగ్ దీస్ 2
ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ బోత్ సోలనాయిడ్ అండ్ టెరాయిడ్ రెండు యూస్ చేసి ఏం చేస్తున్నాం టు జనరేట్ ద హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రిక్వైర్డ్. మనకి ఏదైతే హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిక్వైర్ అవుతున్నాయో ఇన్ సింక్రోట్రాన్ దానిలో ఏం చేస్తున్నాం ఈ యొక్క రెండు కూడా సోలనాయిడ్ అండ్ టెరాయిడ్ రెండు కూడా మనం యూస్ చేస్తున్నాం. దట్ ఈస్ నెక్స్ట్ వన్. In both solenoid and toroid, we come across a situation of high symmetry where Ampere's law can be conveniently applied. సో ఇక్కడ వచ్చేసి మనకి రెండింటిలో కూడా మనం ఏం చేస్తున్నామంటే బెస్ట్ సిమెట్రీ ఎక్కడ ఉంది అంటే ఈ యొక్క ఆంపియర్ సర్క్యూట్ లాతో మనకు సిమెట్రీగా అవైలబుల్ ఉంది. సో హౌ ఇట్ విల్ బి అప్లికబుల్, ఎలా అప్లికబుల్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ సోలనాయిడ్. సోలనాయిడ్ అంటే ఏంటి అంటే సోలనాయిడ్ ఈజ్ నథింగ్ బట్ వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ వైర్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఒక వైర్ తీసుకుంటున్నాం లాంగ్ వైర్ అండ్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ఇన్సులేటింగ్ మెటీరియల్. మనం వచ్చేసి ఒక ఇన్సులేటింగ్ సిలిండర్ తీసుకొని ఆ ఇన్సులేటింగ్ సిలిండర్ని ఏం చేస్తున్నాం ఈ యొక్క వైర్ ఏదైతే ఉందో ఈ యొక్క కండక్టింగ్ వైర్తో దాన్ని వూండ్ చేస్తున్నాం. సో వూండ్ చేసినప్పుడు మనకి ఏదైతే ఫామ్ అవుతుందో లైక్ దిస్ వన్. సో దీన్ని ఏమంటున్నాం మనం సోలనాయిడ్ అంటున్నాం. దట్ మీన్స్ లాంగ్ సోలనాయిడ్ మీన్స్ దట్ ద సోలనాయిడ్ లెంత్ ఈజ్ లార్జ్ కంపేర్ టు ఇట్స్ రేడియస్. సో ఇక లాంగ్ సోలనాయిడ్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే వెన్ కంపేర్ విత్ ద రేడియస్, ఈ యొక్క రేడియస్ ఏదైతే తీసుకుంటున్నామో ఈ రేడియస్ అనేది దాని యొక్క లెంత్తో కంపేర్ చేస్తే వెరీ స్మాల్ తక్కువ వాల్యూ ఉంటే దాన్ని ఏమంటాం మనం లాంగ్ సోలనాయిడ్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లాంగ్ వైర్ వూండ్ ఆన్ ఎన్ ఇన్సులేటింగ్ హాలో సిలిండర్. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఒక ఇన్సులేటింగ్ సిలిండర్ తీసుకుంటున్నాం, దాన్ని వచ్చేసి ఏం చేస్తున్నాం ఈ యొక్క వైర్ ఏదైతే ఉందో దాంతో మనం ప్లేస్ చేస్తున్నాం, వూండ్ చేస్తున్నాం. లైక్ ఫామ్ హెలిక్స్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ హెలిక్స్ లాగా దాన్ని వూండ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఈచ్ టర్న్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ఎ సర్క్యులర్ లూప్. ఇక్కడ మనకి ఏదైతే లూప్ ఫామ్ అవుతుందో ఈచ్ లూప్ అనేది మనం ఎలా తీసుకున్నాం ఇట్ షుడ్ బి లైక్ ఏ సర్క్యులర్ పాత్. ఈ సర్క్యులర్ పాత్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఈచ్ వన్ యాజ్ సర్క్యులర్ లూప్గా మనం కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ వెక్టార్ సమ్ ఆఫ్ ఫీల్డ్స్ డ్యూ టు ఆల్ ద టర్న్స్ అండ్ టర్న్స్ ఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఇక్కడ మనం నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం ఈచ్ సమ్ మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఒక సర్క్యులర్ లూప్ తీసుకున్నప్పుడు ఈ యొక్క సర్క్యులర్ లూప్ అనేది మనకు ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది అండ్ ఆఫ్టర్ దట్ వన్ అనదర్ వన్ ఎంత ఫామ్ చేస్తుంది. దట్ మీన్స్ ఇఫ్ యూఆర్ యాడింగ్ దీస్ ఆల్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మనకు టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ బిట్వీన్ దీస్ టూ ఈ యొక్క డిఫరెంట్ లెంత్ తీసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే బోత్ ఆర్ ఇండిపెండెంట్ ఈచ్ అదర్, రెండు కూడా ఒకదాంతో ఒకటి డిపెండ్ అవ్వట్లేదు. ఎందుకు డిపెండ్ అవ్వట్లేదు అంటే బట్ ఇక్కడ ఏమవుతుంది మనం ఇన్సులేటింగ్ సిలిండర్ తీసుకుంటున్నాం. సో ఇన్సులేటింగ్ సిలిండర్ తీసుకుంటాం కాబట్టి అక్కడ ఏమవుతుంది మనకు కరెంట్ ఈజ్ నాట్ పాసింగ్ త్రూ ద సిలిండర్, ఆ సిలిండర్ నుంచి మనకు కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు. దట్స్ వై ఇట్ విల్ బి ఇండిపెండెంట్ టు ద ఈచ్ అదర్. ఈ యొక్క టర్న్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఇండిపెండెంట్గా అవైలబుల్గా ఉంటున్నాయి. నెక్స్ట్ వన్. సో దీస్ ఆర్ ద డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్. ఫస్ట్ వన్ ఏం చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి సోలనాయిడ్, దీన్ని వచ్చేసి ఏం చేస్తున్నాం సోలనాయిడ్ ప్లేస్ చేసినప్పుడు దీస్ ఆర్ ద టూ సోలనాయిడ్స్ రెండు తీసుకుంటున్నాం. వెన్ విండింగ్ ఈ యొక్క ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఏం చేస్తున్నాం వైర్ని వూండ్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ దిస్ ఇన్సులేటింగ్ సిలిండర్ చేసినప్పుడు ఏమొస్తుంది ఎప్పుడైతే కరెంట్ అనేది ఫామ్ అవుతుందో ఆ కరెంట్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఇలా ఫామ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్ వెన్ ఇట్ ఈస్ నియర్ టు దిస్ వన్ ఈ యొక్క సిలిండర్కి నియర్గా ఏమవుతుంది ఇట్ విల్ బి మూవింగ్ అవుట్వర్డ్. ఈ వైర్ అనేది ఏమవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు అవుట్వర్డ్గా ట్రావెల్ చేస్తుంది. ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు దిస్ వన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి పాజిటివ్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి అండ్ కమింగ్ టు ద నెగిటివ్ దగ్గరికి రీచ్ అవుతున్నాయి. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏమవుతున్నాయి దే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈ యొక్క సెంటర్ నుంచి వచ్చేసి దే ఆర్ ట్రూవింగ్ ఎక్కడైతే ఈ యొక్క ఎడ్జెస్ ఉన్నాయో ఎడ్జెస్ దగ్గర బెండ్ అయిపోయి దే ఆర్ కమింగ్ టు ద అదర్ సైడ్కి ట్రావెల్ అవుతుంటాయి. సో దిస్ ఈజ్ ద ఫార్మ్. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ మనం ఇక్కడ ఇంటీరియర్ సైడ్ తీసుకున్నప్పుడు ద పాయింట్ పీ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు మాక్సిమం ఫామ్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి స్ట్రాంగర్. అండ్ కమింగ్ టు దిస్ వన్ ఈ యొక్క అవుట్ సైడ్ వచ్చేసినప్పుడు ఏమొస్తుందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది మనకు 0 అయిపోతుంది. దట్ మీన్స్ ఇన్సైడ్ ద ఇంటీరియర్ ఆఫ్ ది సిలిండర్ వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మాక్సిమం ఉంటుంది, అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు మనకు వీక్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ 0 అయిపోతుంది. దట్ ఈస్ ద సోలనాయిడ్. సో హౌ కెన్ యూ దిస్ వన్ దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఫ్రమ్ సర్క్యులర్ లూప్స్ ద ఫీల్డ్ బిట్వీన్ ద నైబరింగ్ టర్న్స్ వానిషెస్. సో ఈ నైబరింగ్ టర్న్స్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ సో వూండ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది వన్ వీఆర్ ప్లేసింగ్ అనదర్ వన్ ఇలా ప్లేస్ చేసినప్పుడు దీస్ టూ నైబరింగ్ టర్మ్స్ క్యాన్సిల్ ఈచ్ రెండు కూడా ఒక దాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది 0 అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫీల్డ్ ఎట్ ద ఇంటీరియర్ మిడ్ పాయింట్ మనం తీసినప్పుడు ఏమొస్తుంది ఇన్సైడ్ బిట్వీన్ దీస్ టూ ఈ యొక్క రెండు సిలిండర్ తీసినప్పుడు ఆ మధ్యలో తీసిన పాయింట్ దగ్గర ఏమొస్తుంది అంటే ద స్ట్రాంగ్ అండ్ ద అలాంగ్ విత్ ద యాక్సిస్ ఆఫ్ ది సోలనాయిడ్. ఈ యొక్క సోలనాయిడ్ యొక్క యాక్సిస్ ఏదైతే డైరెక్షన్లో ఉందో ఆ యాక్సిస్ డైరెక్షన్లో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఫామ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ షుడ్ బి మోర్ స్ట్రాంగ్ వాల్యూ అనేది అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద ఫీల్డ్ ఎట్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ది మిడ్ పాయింట్ మనం వచ్చేసి అవుట్ సైడ్ ద సిలిండర్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఎట్ ద పాయింట్ క్యూ ఈ క్యూ పాయింట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అవుతుంది బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ అలాంగ్ విత్ ద
సోల్నాయిడ్ యొక్క యాక్సిస్ ఏమవుతుంది మనకు ఇన్సైడ్గా ఫామ్ అవుతుంది. బట్ మీ హియర్ మనకు వచ్చేసి ఏమవుతుంది, ఈ యొక్క ఇన్సైడ్ యాక్సిస్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్. ఈ యొక్క యాక్సిస్కి ఏమవుతుంది, పర్పెండిక్యులర్గా అవైలబుల్ ఉంది. సో పర్పెండిక్యులర్గా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వాల్యూ అనేది మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ యాజ్ ద సోల్నాయిడ్ ఈజ్ మేడ్ లాంగర్ ఇట్ అపియర్స్ లైక్ ఏ లాంగ్ సిలిండర్ మెటల్ షీట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క సోల్నాయిడ్ అనేది ఏమవుతుంది, ఇట్ ఈస్ లైక్ ఏ మెటల్ షీట్. మనకు వచ్చేసి ఒక రెక్టాంగులర్ మెటల్ షీట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫీల్డ్ అవుట్ సైడ్ ద సోల్నాయిడ్ అప్రోచెస్ 0. మనకు అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఇక సోల్నాయిడ్కి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అయిపోతుంది. ద ఫీల్డ్ ఇన్సైడ్ బికమ్స్ ఎవ్రీవేర్ ప్యారలల్ టు యాక్సిస్. మనం ఇన్సైడ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఎవ్రీవేర్, ఎక్కడ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికి కూడా ఈ యొక్క ఫీల్డ్ లైన్స్ అనేవి ఏమవుతున్నాయి, పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్. ఈ సోల్నాయిడ్ యొక్క యాక్సిస్ ఏదైతే ఉందో ఆ సోల్నాయిడ్ యొక్క యాక్సిస్కి ప్యారలల్గా అవైలబుల్గా ఉంటుంది. అది అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్ అండ్ ఇట్ షుడ్ బి 0. పర్పెండిక్యులర్గా ఉంటుంది అండ్ వాల్యూ వచ్చేసి మనకు 0 అయిపోతుంది. దట్ ఈస్ ద సోల్నాయిడ్. సో ఆఫ్టర్ దట్ వన్ కన్సిడర్ ఏ రెక్టాంగులర్ ఆంపియరన్ లూప్. మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం అంటే ఒక రెక్టాంగులర్ షీట్ తీసుకున్నాం, రెక్టాంగులర్ ప్లేన్ తీసుకుని అందులో వచ్చేసి ABCD అనేది ఒక లూప్ తీసుకుంటాం, ఆంపియరియన్ లూప్. సో ఈ లూప్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే వెన్ యూ ఆర్ ఫైండింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మనం వచ్చేసి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమొస్తుంది, వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు CD, మనం వచ్చేసి ఒక CD పాత్ తీసుకున్నప్పుడు ఇట్ షుడ్ బి 0 అవుతుంది. సో ఎందుకు 0 అవుతుంది అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ఎగ్జిస్టెడ్ అవైలబుల్. మనకేముంది, ఇది CD అనేది మనకు అవుట్కమ్లో ఉంది, అవుటర్ సర్ఫేస్లో ఉంది. సో అవుటర్ సర్ఫేస్లో ఉన్నప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కమింగ్ టు AD అండ్ BC. ఈ యొక్క AD అండ్ BC సర్ఫేసెస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే దీస్ టూ విల్ బి పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్. ఈ యొక్క యాక్సిస్ ఏదైతే తీసుకుంటున్నామో ఈ యాక్సిస్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి దెన్ దీస్ టూ వాల్యూస్ విల్ బి 0. ఈ రెండు కూడా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 0 అయిపోతుంది. దెన్ వాట్ ఈస్ ద అవైలబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కడ అవైలబుల్ అవుతుంది అంటే ఓన్లీ ఇన్ ఏబీలో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద లెంత్? ఆ యొక్క లెంత్ ఏం తీసుకుంటాం మనం, హెచ్గా కన్సిడర్ చేస్తున్నాం. సో హెచ్ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? సో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమవుతుంది, B ఇంటూ DL ఈక్వల్స్ టు μ0I. సో దీని ఫార్ములా తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి DL ప్లస్ ఏం తీసుకున్నాం మనం, AB వాల్యూ తీసుకున్నాం అండ్ ద ఈక్వేషన్ బికమ్ H, B ఇంటూ H ఈక్వల్స్ టు μ0 ఇంటూ I. సో ఆఫ్టర్ దట్ వన్ ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం అంటే ఈ యొక్క లెంత్ ఏదైతే ఉందో H లెంత్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక వైర్ని ఈ ఇన్సులేటింగ్ సర్ఫేస్ పైన వూండ్ చేస్తున్నాం. దట్ మీన్స్ హౌ మెనీ వూండ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్, మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే N టర్న్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో అండ్ ఈచ్ ఒక యూనిట్ లెంత్లో వచ్చేసి ఎన్ని టర్న్స్ తీసుకుంటాం, N టర్న్స్ తీసుకుంటున్నాం. అండ్ ద కరెంట్ వచ్చేసి ఏమవుతుంది, I కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద టోటల్ కరెంట్ అవైలబుల్? మనకు వచ్చేసి కంప్లీట్ యొక్క లెంత్లో మనకి ఎంత కరెంట్ అనేది అవైలబుల్గా ఉంది అంటే దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ వచ్చేసి N అండ్ టోటల్ లెంత్ వచ్చేసి H. దట్ మీన్స్ ఏమవుతుంది, N ఇంటూ H. అండ్ ద యూనిట్ లెంత్ వచ్చేసి మనకు ఒక టర్న్లో వచ్చేసి ఎంత కరెంట్ పాస్ అవుతుంది, I కరెంట్ పాస్ అవుతుంది. అప్పుడు టోటల్ కరెంట్ ఏమవుతుంది అంటే ఇంటూ I. దెన్ ద ఈక్వేషన్ విల్ బి B ఇంటూ H ఈక్వల్స్ టు I into N into H. So H will be cancelled on both sides and the equation will be B equals to magnetic field equals to N into I. So that means that number of turns, ఈ యొక్క నెంబర్ ఆఫ్ టర్న్స్ పైన మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఈ కరెంట్. దట్ ఈస్ ద ఈక్వేషన్. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్? ఒకటి అలాంగ్ ద CD తీసినప్పుడు ఏమొస్తుంది, ద ఫీల్డ్ విల్ బి 0. ఎందుకు 0 అవుతుంది, ఇట్ షుల్ బి అవుట్ సైడ్ ద ఫీల్డ్, అవుట్ సైడ్ ద సిలిండర్ ఉంది కాబట్టి మనకి ఈ యొక్క ఫీల్డ్ అనేది 0 అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ BC అండ్ CD, ఈ యొక్క BC అండ్ DD తీసినప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఫీల్డ్ కాంపోనెంట్ అనేది 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది అంటే బోత్ విల్ బి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఆ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, పర్పెండిక్యులర్గా అవైలబుల్గా ఉన్నాయి. దట్స్ వై బోత్ విల్ బి 0. దెన్ ది టూ సెక్షన్స్ మేక్ నో కంట్రిబ్యూషన్. ఈ రెండు కూడా మనకి ఏమవుతుంది, కంట్రిబ్యూషన్ అనేది ఎటువంటిది అవైలబుల్ లేదు. దెన్ ఇంకా మనకి ఎక్కడ ఉంది అంటే ఓన్లీ ఇట్ ఈస్ ఇన్ AB సర్క్యూట్లో మాత్రమే మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ద రిలీవెంట్ లెంత్, ఆ లెంత్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాం, H తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ how many number of turns are existed, N number of turns will be available per unit length and the total length ఏమవుతుంది, H length లో వచ్చేసి మనకు NH టర్న్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయి. దట్ మీన్స్ ద ఎన్క్లోజ్డ్ కరెంట్ అనేది మనకి ఎంత ఉంది, దట్ మీన్స్ IE ఈక్వల్స్ టు I ఇంటూ NH. దట్ మీన్స్ యూనిట్ లెంత్ వచ్చేసి మనకు I కరెంట్ పాస్ అవుతుంది, టోటల్ వచ్చేసి NH లెంత్ ఉంది కాబట్టి I ఇంటూ NH. దెన్ బై యూజింగ్ ద ఫార్ములా, మన ఫార్ములాను బేస్ చేసుకుని ఏమొస్తుంది, B ఇంటూ L ఈక్వల్స్ టు μ0 ఇంటూ I. దిస్ ఈస్ ద ఫార్ములా. ఇఫ్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ L వాల్యూ వచ్చేసి మనం H వాల్యూ తీసుకుంటున్నాం అండ్ μ0 I ఇంటూ I వాల్యూ వచ్చేసి I into NH తీసుకున్నప్పుడు అండ్ H వాల్యూ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్ బోత్ సైడ్ అండ్ B ఈక్వల్స్ టు μ0 ఇంటూ I. దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవైలబుల్ ఇన్ ద లాంగ్ సోల్నాయిడ్ తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత ఉంది అంటే μ0 ఇంటూ NI. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్ ఈస్ గివెన్ బై రైట్ హ్యాండ్ రూల్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, ఈ యొక్క డైరెక్షన్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ షుడ్ బి డిపెండ్ ఆన్
రైట్ హ్యాండ్ రూల్, ఈ యొక్క రైట్ హ్యాండ్ రూల్ని బేస్ చేసుకుని ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద సోలనాయిడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు అబ్టైన్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క సోలనాయిడ్ అనేది మనం కామన్గా ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అబ్జర్వ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఈ కంప్లీట్ ఓవరాల్ మనం వచ్చేసి కంప్లీట్ సర్కిల్ తీసుకున్నప్పుడు, ఈ యొక్క సోలనాయిడ్ తీసుకున్నప్పుడు అట్ ఎనీ పాయింట్స్ మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది, యూనిఫామ్గా అవైలబుల్గా ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ ఇన్ ఆల్ పాయింట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ లార్జ్ ఫీల్డ్ ఈజ్ పాసిబుల్ బై ఇన్సర్టింగ్ a soft iron core ఇన్సైడ్ ద సోలనాయిడ్. సో ఈ యొక్క లార్జ్ ఫీల్డ్ మనం అప్లై చేయాలంటే ఏం చేస్తున్నామంటే ఇన్సైడ్ ద సాఫ్ట్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇన్సులేటింగ్ మెటీరియల్, ఈ ఇన్సైడ్ ద మెటీరియల్ ఏం చేస్తున్నాం మనం వచ్చేసి ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ని ప్లేస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం అక్కడ ఈ యొక్క సబ్సిడీ ఐరన్ కోర్ని ప్లేస్ చేస్తున్నాము, ఇట్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎ కండక్టర్, గుడ్ కండక్టర్ కాబట్టి దెన్ వీఆర్ గెటింగ్ ద లార్జ్ ఫీల్డ్ ఈజ్ పాసిబుల్. లార్జ్ ఫీల్డ్ అనేది మనకు అవైలబుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద సోలనాయిడ్. సో దిస్ ఈస్ టుడే కాన్సెప్ట్. అండ్ వాట్ వీ డిస్కస్ హియర్, మనం ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, యాంపియర్ సర్క్యూట్ అలా తీసుకుంటున్నాం. సో యాంపియర్ సర్క్యూట్ లా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఆల్టర్నేట్ మెథడ్ టు ద బయోట్ సావర్ట్ లా. బయోట్ సావర్ట్ లాను యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దానికి వచ్చేసి ఆల్టర్నేట్ మెథడ్ వచ్చేసి ఒక యాంపియర్ సర్క్యూట్ లాని యూజ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా హియర్, మనకు వచ్చేసి ఇక్కడ ఫార్ములాని ఎలా డిరైవ్ చేస్తున్నాం అంటే వెన్ వీఆర్ గెటింగ్ 3 డిఫరెంట్ పాత్స్ మనం తీసుకుంటున్నాం. వెన్ ద కరెంట్ క్యారింగ్ కనెక్టర్ వచ్చి సెంటర్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు మనకు వచ్చేసి 3 డిఫరెంట్ పాత్స్ తీసుకున్నప్పుడు wherever you are finding, in which path you are finding the value, మనం వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూని ఏ పాత్ దగ్గర ఫైండ్ అవుట్ చేసినప్పటికీ కూడా వాల్యూ అనేది ఏమవుతుంది మనకు సేమ్గా అవైలబుల్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నామంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ యొక్క పాత్ పైన, ఈ యొక్క షేప్ ఆఫ్ ది పాత్ పైన డిపెండ్ అవ్వదు. అండ్ ఇట్ ఈస్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద రేడియస్, దాని యొక్క రేడియస్ పైన కూడా మనకు డిపెండ్ అవ్వదు. అండ్ ద ఫార్ములా విల్ బి B into DL equals to BL cos theta by BL cos theta, that is equal mu naught I by 2 pi r into d theta. If you are finding this value, మనం వచ్చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఫర్ సర్క్యులర్ పాత్ ద వాల్యూ విల్ బి mu naught I అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే మన కంప్లీట్ యాంగిల్ అనేది 2 pi అవుతుంది కాబట్టి ఇట్ షుడ్ బి సేమ్, క్యాన్సిల్ అండ్ ద ఫైనల్ రిజల్ట్ విల్ బి mu naught I. కమింగ్ టు సెకండ్ పాత్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే కంప్లీట్ సర్క్యులర్ పాత్ తీసుకున్నప్పుడు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి సేమ్, and that's why the field will be B into DL equals to mu naught I. Coming to third one తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యొక్క యాంగిల్ ఏదైతే సబ్టెండ్ అవుతుందో బై ఆల్ ద ఎలిమెంట్స్, ఈ యొక్క అన్ని ఎలిమెంట్స్తో సబ్టెండ్ యాంగిల్ అనేది మనకు సేమ్ అవుతుంది కాబట్టి ఇట్ షుడ్ బి mu naught I. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ యొక్క క్లోజ్డ్ పాత్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ది పాత్ పైన మనకు డిపెండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ the final formula is ampere circuit law is integration of B into DL equals to mu naught I enclosed. I enclosed is nothing but the currents flowing through any conductor enclosed by path. ఈ యొక్క పాత్ మనకి ఏదైతే కరెంట్ అనేది పాస్ అవుతుందో అన్ని కరెంట్స్ని యాడ్ చేసినప్పుడు మనకి అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద సైన్ కన్వెన్షన్. ఇక్కడ మనకు వచ్చే సైన్ కన్వెన్షన్ ఏం యూజ్ చేస్తున్నామంటే ఎప్పుడైతే మనకు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ పాత్ అనేది మనం యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటున్నాం అండ్ ద కరెంట్ ఈజ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ప్లేన్ నుంచి మనకు అనేది కరెంట్ అనేది బయట అవుట్కమ్ అవుతుంటే దెన్ ఇట్ షుడ్ బి కన్సిడర్ యాజ్ పాజిటివ్, దాన్ని మనం వచ్చేసి పాజిటివ్గా కన్సిడర్ చేస్తున్నాం. అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఎయిదర్ టాంజెన్షియల్గా ఉంటుంది లేదా నార్మల్గా ఉంటుంది, అదర్వైజ్ ఇట్ షుడ్ బి జీరో అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనం ఒక సర్క్యులర్ పాత్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటే B into L equals to mu naught I. సో ఇక్కడ వచ్చేసి ఒక సర్క్యులర్ పాత్ తీసుకున్న మనకు లెంత్ వచ్చేసి ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. దట్ మీన్స్ B into 2 pi r equals to mu naught I. దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B equals to mu naught I by 2 pi r. సో దట్ ఈస్ దిస్ వన్. సో ఇది మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే లైక్ సిలిండ్రికల్ సిమెట్రీ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ టుడేస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.